ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. నీ బలం నీ జనం, నీ నమ్మకం నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్ముకో, నిన్ను నమ్మిన జనాన్ని నమ్ముకో. ఈ రెండే నీ గెలుపు కారణాలు. ఎంతమంది శత్రువులు వచ్చినా, శత్రువులు ఎంత పెరిగితే నీ విజయం అంత పెరుగుతుంది. ఇంతమంది ఒకడి మీద పోరాడుతున్నారంటే ఆ ఒక్కడు ఎంత గట్టివాడు రా బాబు. అందరూ కలిపి వస్తే గాని ఒకడి మీద దాడి చేయలేరా, ఒకడి మీద దండయాత్ర ప్రకటించలేరా. సో ఇక్కడ శత్రువు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, నీ స్నేహితుడు ఎవడో తెలిస్తే నీ క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు, నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. నీ శత్రువులు ఎక్కువ మంది అవుతున్నారంటే, నిన్ను ఎదుర్కోలేక ఒకరికిద్దరు, ఒకరికి ముగ్గురు, ఒకరికి నలుగురు అవుతున్నారంటే నీ కెపాసిటీని వాళ్ళు పెంచుతున్నారు. నేను 1 గెలవని, 10 గెలవని, ఓడిపోని, సింగిల్. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. అని ఒక గొప్ప మెసేజ్ అందించినాడు సార్. అదే కాక ఒక ర్యాలీలో కూడా ఆయన జగన్ గారి ఫోటో చూపించినాడు సార్. అంటే దాని సింబల్ ఏంటంటే, మీరెంతైనా భయపడండి, 16 నెలలు జైల్లో అయినా వేయండి, నన్ను చంపడానికి ప్రయత్నించండి, నా పక్క నుండి నా తల్లిని చెల్లిని నా శత్రువుగా అయినా చేయండి, ఏమైనా గాని నా పోరాటం మాత్రం ఆగదు, నా జనం నాకున్నారు, నా నమ్మకం నా దేవుడు అంటూ అతను ఇచ్చిన మెసేజ్ అతను చూపించిన ఫోటోలో ఏకదం వెళ్ళిపోయింది సార్, ఏకదం వెళ్ళిపోయింది. మనం ఒకవేళ అవతల వాళ్ళకి ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే, అది ఏ పార్టీకి అయినా సరే సార్, ఎంత కష్టమైనా వాళ్ళని వాళ్ళు సింగిల్ గా ప్రూవ్ చేసుకోవడంలో ఉండే దమ్ము కలిసి వెళ్లడంలో ఎప్పుడు ఉండదు సార్. అరే వాళ్ళు కలిసి ఉంటే గెలిచి ఉండేవాళ్ళు, కలవకపోయినా అంత మాత్రం పోరాటం చేసినారు, అన్ని సీట్లైనా వచ్చినాయి, అదిరా దమ్ము అని అంటారు సార్. వాళ్ళు గెలిచినారంటే కలిశారు కాబట్టి గెలిచినారే, కలవకపోతే ఆడ గెలుస్తారు.